నాగార్జున టబు కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటే ఇద్దరు కలిసి అక్కినేని ఫ్యాన్స్ ను నిన్నే పెళ్లాడతా రోజుల్లోకి తీసుకెళ్తారని అందరూ ఊహించారు. కానీ కింగ్ మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. 100 చిత్రంలో టబు హీరోయిన్ కాదట, కింగ్ కు విలన్ అట. నిన్నే పెళ్లాడుతా వచ్చి 30 ఏళ్లవుతున్నా ఈ చిత్రంలో నటించిన నాగార్జున టబుకు క్రేజ్ తగ్గలేదు. పైగా హిట్ పేర్ గా ఇప్పటికీ పాపులారిటీ కంటిన్యూ అవుతోంది. అందుకే కింగ్ 100 లో ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే ఇద్దరూ కలిసి నిన్నే పెళ్లాడుతా రోజులను రీక్రియేట్ చేస్తారు అనుకున్నారంతా. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. నాగార్జున నటిస్తున్న 100 చిత్రంలో టబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టబు హీరోయిన్ గా కాకుండా లేడీ విలన్ రోల్ చేస్తోందట. టబు నెగటివ్ షేడ్ సినిమాలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గా నిలవబోతోందట. టబుకు లేడీ విలన్ రోల్స్ కొత్త కాదు. గతంలో బాలీవుడ్ చిత్రాల్లో చాలా సార్లు నెగటివ్ రోల్ చేసింది. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం స్లమ్ డాగ్ లోను టబు లేడీ విలన్ గా కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది. ఇక నాగార్జున 100 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 10 తరువాత రివీల్ చేస్తానని లెనిన్ ఈవెంట్ లో సాక్షాత్తు నాగార్జున రివీల్ చేశాడు. కాబట్టి ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటకు రానున్నాయి. తమిళ దర్శకుడు రా కీర్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రి కూతురి మధ్య సాగే భావోద్వేగ కథతో కింగ్ 100 తెరకెక్కుతోందని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.